హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో గోట్ లెగ్ సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. అదే అండి మేకకాళ్ళ సూప్ అనమాట. అలాగే వెజిటేబుల్స్ అంతా ఉప్పు వాటర్ లేకుండా ఎలా చేసుకోవాలి, ఆయిల్ లేకుండా బగారన్నం ఎలా చేసుకోవాలి, అది ఈ గోట్ లెగ్ సూప్ ఓన్లీ 5-6 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. మీరు మామూలుగా ఇలా సూప్ కానీ లేదా తలకాయ కూర కానీ ఎంత టైం పడుతుంది, ఎంత ఆయిల్ వేసుకొని చేస్తారు కమెంట్ చేయండి. మేమైతే బగారా రైస్, గోట్ లెగ్ సూపు, అలాగే పరమాన్నము, ఈ వెజిటేబుల్స్ బాయిల్ చేయడము ఎంత టైం పడుతుందో కదా. మేము 30 మినిట్స్లోనే అన్నీ కుక్ చేసి చూపించేసామన్నమాట. వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు, ఎందుకంటే త్వరగా కుక్ అయిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఎలా ఉందని చెప్పేసి. మీరే వినండి. క్యారెట్ తర్వాత ఆలు వితౌట్ వాటర్ పోసి కుక్ చేయడం జరిగింది, చాలా బాగా వచ్చింది. ఫుల్ వీడియో చూసకముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకోండి. మేమైతే బయలుదేరేసాము. ఆంటీ గారు మా పాప ఇంకా స్కూల్ ఎగ్గొట్టేసి నాతో పాటు వస్తుంది అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అని ఏడుస్తుంది కాబట్టి ఇబ్బంది పెట్టకుండా తీసుకెళ్ళిపోతున్నాము. ఇక్కడ హైదరాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ చూడండి బస్సులు రాలేదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. దూరం కదా వెళ్ళేది. మొత్తానికి బస్సు వచ్చింది, ఎక్కేసాము. మా పాప విండో దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అనమాట నేచర్ని. అంటే గాలి కానీ వస్తుంది కదా, చుట్టూ చూడొచ్చు అని చెప్పేసి అలా సైడ్లో కూర్చొని వేస్తుంది అనమాట. వాన పడడం వల్ల చూడండి చుట్టూ ఎంత పచ్చగా ఉందో, చెట్లు కానీ ఆ మాన్లు కానీ, స్వచ్ఛమైన గాలి భలే ఉంటుంది కదా. ఇక్కడ మధ్యలో ఎక్కడ ఆపింది, పెద్దపల్లి అంట. వెళ్తూ ఉన్నాం అనమాట. చాలా దూరం పట్టింది వెళ్ళడానికి. ఇటు చూడండి మా పాప పడుకొనేసింది. మొత్తానికైతే రీచ్ అయిపోయాము గోదావరి కనికి. ఈసారి అసలు మటన్ కానీ లేకపోతే లెగ్స్ కానీ తినాలని చాలా ఇష్టం అంట. కానీ ఏఎంసీ కుక్వేర్స్లో కాకుండా మామూలు కుక్వేర్స్లో వండుకునేదానికి చాలా టైం పడుతుంది మాకి. అందుకే ఆశ కూడా చచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. వాళ్ళ మాత్రమే వినండి. ఎక్కువసేపు బాయిల్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ లేదేమో కదా సార్. అదే ఎంత సేపు చేసినా కాదు. వాడు పావు కిలో ఇవ్వమంటే వాడు కింది మీద చూస్తాను. బస్ స్టాండ్ లో మమ్మల్ని పికప్ చేసుకొని వచ్చారనమాట. ఈ క్వార్టర్స్లో ఉంటారంట వీళ్ళు. చూడండి చుట్టూ ఎంత బాగుందో. ఇలాంటి ప్లేస్లో ఉంటే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారండి, ఎందుకంటే పొల్యూషన్స్ ఉండవు. ఆ చుట్టూ ఆ మాన్లు పచ్చదనం ఎంత బాగుందో చూడండి. నేచర్ సూపర్ ఉందన్నమాట. ట్రీస్ ఇలా బాగున్నాయి, గ్రీన్ గా మంచి గాలి వస్తుంది, ఎయిర్ మంచిగా. మా క్వార్టర్ ముందే పార్క్, సమ్మర్ లో మంచిగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఇలాంటి ప్లేస్లో ఉండి కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు, మంచి ఫుడ్ తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. మామూలుగా కుక్వేర్స్లో ఎక్కువ టైం పడుతుంది, కానీ నాకు ఆ కోరిక కూడా చచ్చిపోయింది. అంత టేస్ట్ ఉండట్లేదు, చాలాసేపు కుక్ చేసినా ఉడకట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అందుకనేసి వీళ్ళకి డైరెక్ట్గా ఎలా వాడుకోవాలి, ఎలా ఆయిల్ లేకుండా చేసుకోవాలి అని చెప్పేసి చూపించడానికి మొత్తానికి రీచ్ అయిపోయాము. చూడండి ఈ బౌల్స్ ఉంది కదా, ఈ ఎంసీ కుక్వేర్స్లో దీంట్లో పాలు కాగబెట్టుకోవచ్చు, అలాగే దాంట్లోనే కర్రీస్ ఏదైనా చేసుకోవచ్చు, మళ్ళీ పాలు కాగబెట్టుకోవచ్చు. మామూలుగా మీరు పాలు కాగబెట్టుకునే దాంట్లో పగిలిపోతుంది అంటారు కదా, అట్లా ఉండదు. ఇది సెక్విక్ లీటర్. చూడండి పైన 3 వాషర్స్ ఉన్నాయి, లోపల ఇంకొక వాషర్ ఉంటుంది. 4 వాషర్స్ ఉంటాయి కాబట్టి ఇది అసలు పేలిపోవడం కానీ లేకపోతే వాటర్ కారిపోవడం కానీ అట్లా ఏముండదు. స్క్రూ ఇలా బిగించేస్తే అయిపోయినట్టే. కూడా బెల్ట్ ఉంటుంది చూడండి, ఇలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అంతా ఓపెన్ చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒక 2 సార్లు వాడిన తర్వాత. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి సైడ్ లో బ్లాక్ కలర్ ఉంది కదా, అది ఇంకొక వాషర్. లోపల 3 వాషర్స్, సైడ్ లో వాషర్ ఉంటుంది. 4 వాషర్స్ ఉంటాయి. అందుకనేసి ఇది పేలిపోవడము లేదా మాడిపోవడం అట్లా ఉండదు అనమాట. కొత్తగా కుక్వేర్స్ కొన్నారు కదా, అందుకనేసి సెంటిమెంట్గా మేము ఫస్ట్ అయితే పాలు కాగబెట్టించాము. దీంట్లోనే మళ్ళీ మటన్ అయినా చికెన్ అయినా చేసుకోవచ్చు, మళ్ళీ పాలు కాగాలంటే కూడా కాగబెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ ఎంసీ కుక్వేర్స్లో ఫస్ట్ పరమాన్నం చేసామన్నమాట. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మామూలుగా మీరు లాస్ట్లో వేసుకుంటారు కదా బెల్లము గన ఉడుకుదని కదా, దీంట్లో అది పగలు కొట్టడం కూడా లేదు బెల్లము, అలాగే పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒక్కసారి లాక్ చేస్తే మళ్ళీ పైన తీయడానికి అది తిప్పితేనే తీయాలి. వాళ్ళు చూపిస్తున్నాం అన్నమాట ఎలా వాడుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎలా లాక్ చేసుకోవాలి. పైన చూడండి ఆడియోతం లాగా ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. విజియోతం ఉంటుంది, ఈ సెన్సారు, ఈ ఆడియోతము, విజియోతము, ఈ బేస్
అక్వితం బేస్ అనేది ఓన్లీ మా కుక్ వేస్కే ఉంటుంది అనమాట. పరమాన్నం రెడీ అయిపోయింది, వాళ్ళు దించేసుకుంటున్నారు. అంత వేడి ఉన్నా కూడా వాళ్ళ హ్యాండిల్స్ చూడండి, ఏదైనా క్లాత్ కూడా పట్టుకున్నారా, గోరువెచ్చగా కూడా లేదు, అలాగే దించి పెట్టేశారు. వాళ్ళు అంటున్నారు అసలు వేడి గోరువెచ్చగానే అసలు ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇటు చూడండి క్యారెట్, పొటాటో, దీంట్లో ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు, అన్ని వేసుకొని వాటర్ ఉప్పు ఏమి లేకుండా చేసుకోవచ్చు అనమాట. సగం 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 ఏంటి సార్, సగం కూడా వద్దు, ఇంకా అంత కూడా వద్దు ఇంకా. ఇక సరే, ఇంకా మీరు మళ్ళీ ఫీల్ అవుతున్నారు, ఇంకా పోయండి, ఇంకా అంతే చాలు. చూసారా వాళ్ళు మామూలుగా దాంట్లో ఒక 4-5 స్పూన్లు వేసుకుంటాము ఆయిల్, ఇదేంటి ఆఫేనని వాళ్ళు నమ్మట్లేదు అనమాట. ఆనియన్స్ అయితే బ్రౌన్గా కావాలి నాకు అని చెప్పేసి అన్నారు. ఓకే సార్, మీకు ఎలా కావాలో అలా బాయిల్ చేసి ఇస్తాము, అలాగే చేస్తాం అనేసి కూడా చెప్పాము. వాళ్ళు చేస్తున్నారు. ఇది చూడండి, ఓకే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే ఇక్కడ మేక కాళ్ళ సూప్ చేస్తున్నాం అనమాట. ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే పసుపు, గరం మసాలా అవన్నీ వేసుకున్నారు. ఈ మేక కాళ్ళు వేసేసి ఒక 5 సెకండ్స్ అలా మూత పెట్టేసి వదిలేసారనమాట. ఎందుకంటే దాంట్లో ఉండే వాటర్ కన్నా వస్తుంది కాబట్టి బాగా కుక్ అయిపోతుంది. చూడండి మామూలుగా వాటరు ఆయిల్ ఏమీ వేయకుండా ఉంటే బాగా మాడిపోతుంది కదా, ఇక్కడ అట్లా లేదు. అటు చేస్తూ ఉండగానే ఇక్కడ చూడండి కుక్ అయిపోయింది వెజిటేబుల్స్. దీంట్లో కొంచెం గరం మసాలా, అలాగే పెప్పర్ పౌడరు, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మగ్గిపోతున్నాయి బాగా. ఈ పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసారు. ఇది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి లిడ్ పెడితే మధ్యలో ఏది వేయడానికి ఉండదు, అందుకే ముందుగానే ఇలా వేయించేటప్పుడే కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి అన్నీ. ఎప్పుడైనా ఏఎంసీ కుక్ వేస్లో గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీస్ అనేవి తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇది అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి. మామూలు కుక్ వేస్లో మనకు ఉడుకుతూ ఉంటే తక్కువ పడిపోతుంది కదా, అంటే గ్రేవీ టైప్ వచ్చేస్తుంది. దీంట్లో అట్లా ఉండవు. మీరు ఎలా అయితే వాటర్ కానీ ఏదైనా వేసారో అలాగే ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. కొంచెం ఘాటుగానే పెట్టుకోండి, మిరప్పొడి కొంచెం ఎక్కువే వేసుకోండి. పచ్చిమిర్చి అలాగే మిర్చి పౌడర్ కూడా వేసేసారు, కుక్ అయిపోతుంది బాగా. మీకు సూప్ కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేశారు వీళ్ళు, తగినంతే వేసుకోండి. సూపుకి కూడా మరీ ఎక్కువ వేస్తే కూడా కొంచెం టైం పడుతుంది. ఇలా లిడ్ పెట్టేసేయాలి, సెక్విక్ లిడ్ అని చెప్పేసి ఇలా తిప్పేసేయాలి అంతే. అది ఒక్కసారి లాక్ చేసిన తర్వాత మళ్ళీ రాదు, లోపల ఆవిరి అనేది అట్లే ఉంటాయి. చూడండి ఇంతసేపు మనం కుక్ చేసాం కదా, అయినా కూడా సైడ్లో హ్యాండిల్స్ పట్టుకుంటున్నారు, వేడి లేదని చెప్పేసి అంటున్నారు. ఇలా లాక్ చేసామంటే అలాగే ఎత్తుకోవచ్చు. అసలు జారిపోతుందా, అయ్యో పడిపోతుందా అనేసి ఫీలింగ్స్ కూడా మీకు ఉంటాయి, అసలు ఏముండదు. ఇక్కడ చూడండి సాఫ్ట్ ఇక్కడ టర్బో రెడ్ మార్క్ వస్తుంది, అట్లా రాదనమాట. ఈ విజియోతమ్, ఆడియోతమ్ కూడా, ఆడియోతమ్ చూపించాం కదా, అది మీకు సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఇక్కడ బాయిల్ అయిపోయింది, వాటర్ ఉప్పు ఏమీ లేకుండా వెజిటేబుల్స్ తింటున్నారు, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే మామూలుగా మీరు కుక్ చేసుకునేది వాటర్ ఉప్పు వేసి కుక్ చేసుకునే వెజిటేబుల్స్ కూడా చేసి ఇచ్చాము. దానికి చాలా డిఫరెన్స్. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, వాటర్ ఉప్పు ఏమి వేయకుండా ఏ వెజిటేబుల్స్ అన్నా కుక్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే క్యాలరీస్ కానీ విటమిన్స్ కానీ అన్ని దాంట్లోనే ఉంటాయి, మన బాడీలోకి వెళ్తాయి అనమాట. 0 కొలెస్ట్రాల్ మన బాడీలోకి వెళ్తుంది. మీకు కావాలనుకుంటే ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ లేదా స్పూన్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీటర్ వచ్చేసింది, ఇక్కడ 6 మినిట్స్ ఇంకా అవ్వలేదు, ఆయన కూడా మైనస్ వచ్చింది కదా, మంట ఎక్కువ అయిపోయింది, అందుకే తగ్గించండి అని చెప్పేసి సిగ్నల్ అనమాట. అది ఫోన్ రింగ్ అయినట్టే రింగ్ అవుతుంది. ఇది ఆడియో తమ్ అనమాట. చూడండి 0కి వచ్చేసింది. టర్బో చూడండి, మనం పెట్టినప్పుడు రెడ్ మార్క్ అనేది లేదు, ఇప్పుడు టర్బో వరకు వచ్చింది, అంటే కుక్ అయిపోయింది బాగా అని చెప్పేసి. చూడండి కుక్ అయిపోయింది కదా, కాళ్ళ సూప్ అనమాట. కొంచెం బ్యాక్ రావాలి, అంటే 60 డిగ్రీస్ వరకు రావాలన్నమాట మీటరు. అప్పుడు మీరు ఏది తీసేయచ్చు మీకు కావాలనుకుంటే. లేదు టైం ఉంది అనుకుంటే అలాగే పెట్టేస్తే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది, లోపల మీరు కింద దించి పెట్టేసినా బాగా కుక్ అయిపోతుంది అనమాట. చూడండి మనం 1/2 టేబుల్ స్పూనే ఆయిల్ వేసాము, ఆయిల్ తేలుతుంది అనమాట. దీంట్లో అబ్జర్వ్ చేసుకోవద్దు, క్వాంటిటీస్ తక్కువ వేసుకోండి అని పదే పదే చెప్తున్నాను. పరమాన్నం అయిపోయింది,
వాళ్ళ టేస్ట్ వచ్చి సూపర్ ఉందని చెప్పేసి అన్నారు. ఇక్కడ వెజిటేబుల్ రైస్ అంటే బగారా రైస్ లాగా చేసి ఇచ్చాము. అలాగే మేక కాళ్ళ పాయ అనమాట. వాళ్ళు తింటుంటే ఇంత త్వరగా కుక్ అయిపోయింది, ఓన్లీ 6 minutesలోనే అని చెప్పేసి ఎగ్జైట్ ఫీల్ అయ్యామన్నమాట. చూడండి వాళ్ళు టేస్ట్ చూడడానికి ఆ బగారా రైస్లోనే వేసుకొని తింటున్నారు. చాలా బాగుందనేసి అంటున్నారు. వాళ్ళు ఇష్టంగా తింటారంట, చేసుకునే దానికి కాక ఉడకలేక అలా వదిలేస్తారంట. ఇందులో వెజ్ బిర్యానీ ప్లస్ కాళ్ళకూర వండడం జరిగింది. చాలా బాగుంది. వితౌట్ ఆయిల్, క్యారెట్ తర్వాత ఆలు వితౌట్ వాటర్ పోసి కుక్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది. వెరీ నైస్. చూశారు కదండి, వాళ్ళకి గిఫ్ట్ కూడా చూడండి, పైన ఉన్న ఒక చిన్న బౌల్ ఉంది కదా, అది వాళ్ళకి గిఫ్ట్ అనమాట. మొత్తానికి అక్కడ అన్నీ చేసి చూపించేసి వచ్చేసాము. వాళ్ళు కూడా ఇంకా డౌట్స్ అడిగారనమాట, ఎలా చేసుకోవాలి దీంట్లో ఎలా అని చెప్పేసి చూపించామన్నమాట. మీకు కూడా ఇలాంటి కుక్వేస్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. మీరు కూడా పర్చేస్ చేసుకోండి, హెల్తీగా ఉండండి, ఇష్టమైన ఫుడ్లో త్వరగా చేసుకొని తినేసేయండి. ఇదే మేము అక్కడ ఒక 4 ఐటమ్స్ అయితే చేసి చూపించాము, కానీ 30 minutesలోనే అయిపోయిందనమాట. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. మరి మీరు కూడా అంతా ఎగ్జైట్ ఫీల్ అయిపోయి హెల్తీగా ఉండాలి, ఆరోగ్యమైన ఫుడ్ త్వరగా చేసుకొని తినాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్కి. మేమైతే రిటర్న్ అయిపోయాము, హైదరాబాద్ కూడా రీచ్ అయిపోయాము. ఇక అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా. మీరు కూడా కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్కి. థ్యాంక్ యూ.